ఎప్పుడు చికెన్ తో కేఎఫ్సీ చికెన్ ఏం చేస్తారు, ఈసారి రొయ్యలతో కేఎఫ్సీ ప్రాన్స్ చేయండి. ఎప్పుడైనా కేఎఫ్సీ చికెన్ తినాలనే క్రేవింగ్ వస్తే ఇదే గుర్తొస్తుంది. ట్రస్ట్ మీ, బాగా కరకరలాడుతూ అదిరిపోయి నా చేతిలో ఇంత మ్యాజిక్ ఉందని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ప్రాసెస్ పెద్దదేమో అనుకుంటారేమో, చాలా సింపుల్. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవన్నీ ఒక్కరే తినేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి. మ్యాగీ చేసినంత ఈజీగా చేసేస్తారు, టేస్ట్ మాత్రం ఉన్నాయండి. నేను ఏది చేసినా సింపుల్ ప్రాసెస్ లో ది బెస్ట్ కోరుకుంటాను. ఓవర్గా చెప్తున్నాను అనుకోకపోతే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సరే మరి ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. బౌల్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, కొద్దిగా మైదా, కారం, ఒక గుడ్డును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని రొయ్యల్ని మధ్యకి కోసి దాన్ని విడదీసి తోక ఉండేలా చూసుకుని రెడీ చేసిన మసాలాలో వేసుకుని మసాలా అంతా బాగా పట్టే వరకు బాగా కలుపుకొని రొయ్యని మధ్యకు కోసుకుని విడదీసుకోవాలండి ఇలాగా. తర్వాత వెంటనే బ్రెడ్ క్రమ్స్ లో ఇలా అద్దె పెట్టి వీటిని ఫ్రీజర్ లో 15 to 30 minutes వరకు ఉంచుకుని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే అదిరిపోయే కేఎఫ్సీ స్టైల్ క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్స్ రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పచ్చు. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి. థాంక్యూ.